మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. దేని చేత? పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారు అంటాడు. అంటే పాపము దోషాల్లో ఉన్న ప్రతివారు కూడా ఏ స్థితిలో ఉన్నవారు? చచ్చిన వారు, దేవుని దృష్టిలో మృతులేని వారుగా ఉంటారు. మా వినాలా? మన కుటుంబాల్లో కూడా అది మనకు పూర్తిగా అర్థం కావాలంటే, మన పిల్లలు మన మాట వింటలేదనుకోండి, మన కుమారుడు మన మాట వినక అల్లరి చేస్తూ, గొడవలు పెడుతూ, కొట్లాటకు పెడుతూ, జైలు పాలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, స్టేషన్ పిలిపించేవాడుగా ఉన్నాడు అనుకోండి, ఏమంటారు తల్లిదండ్రులు ఏమంటారు? వీడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు అంటారు కొందరు. వాడు ఎప్పుడో సచ్చాడయ్యా, వాడు ఎప్పుడో సచ్చినోడి కింద లెక్కేసుకున్నాం అంటారు. కనుక అదే రీతిగా దేవుడు కూడా మన జీవితాల్లో దేవుని మాట వెనక లోబడక అవిధేయుడిగా జీవిస్తే ప్రభువైన యేసయ్య కూడా అదే అంటాడు, చచ్చిన వారు. ప్రియులారా, అదే ఇక్కడ యిర్మీయా భక్తుడు అంటాడు, నా జనులు హతమైన వారు అనగా పాపములో ఉన్నవారు, దోషాల్లో ఉన్నవారు, తప్పిదాల్లో ఉన్నవారు, అవిధేయులుగా ఉన్నవారు, దేవునాజ్ఞకు లోబడని వారు, దేవునికి విరోధంగా జీవించే వారి విషయమై ఏమంటూ ఉన్నాడు? నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు. ఎప్పుడంట? దివారాత్రి. దివా అంటే పగలు, దివారాత్రులు అంటే పగలు రాత్రి. దివారాత్రులు కన్నీరు విడుచున్నట్లు హతమైన వాని గురించి, పాపంలో ఉన్నవారు, దోషంలో ఉన్నవాని గురించి, తప్పిదాల్లో ఉన్న దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి విషయమై దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లు. ఏమి విడిచేవాడుగా? దివారాత్రులు కన్నీరు విడుచున్నట్లుగా నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. నా కన్నీరు ఎప్పుడు కూడా ఊట, ఏది? కన్నీరు ఊరుతూనే ఉండాలంట. నా జనులు హతమైన వారిని గూర్చి, అమ్మ వినారు, తన కుటుంబాల్లో ఉన్న తన కుటుంబ విషయమై కాదు, తన భార్య విషయమై, బిడ్డల విషయమై కాదు, తన సొంత బంధువర్గాన్ని గురించి కాదు ఆయన చెప్పేది. నా జనుడు అంటే ఇప్పుడు లోకంలో ఉన్న వారందరూ ఎవరు? మనవారే. నా జనులు హతమైన వారు. అయ్యో, నేను రక్షించబడ్డా, నా భర్త రక్షించబడలేదు, నా రక్త సంబంధం రక్షించబడలేదు, నా గ్రామస్తులు రక్షించబడలేదు, మా జిల్లావాసు రక్షణ పొందలేదు, మా దేశవాసు రక్షణ పొందలేదు. కన్నీరు కాచే పరిస్థితి మన జీవితాల్లో ఉండాలి. యిర్మీయా అదే అంటాడు, నేను దివారాత్రింబగళ్ళు కన్నీరు విడుచున్నట్లు. నా తల ఎలా ఉండాలా? జలమయముగా ఉండాలి. తలంతా తడిసిపోవాలా. ఏమి తడిసిపోవాలా? పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో, ఎంతోమంది పిట్టలు రాలిపోతూ ఉన్నారు, యవ్వన బిడ్డలు రాలిపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మంట మనం కరిగిన వారుగా ఉండాలి. దేవుడు యిర్మీయాకి ఇచ్చిన మంటదే. ఎప్పుడు కూడా వేదన, ఎప్పుడు రోధించేవాడుగా ఉంటాడు. యిర్మీయా ప్రవక్త యిర్మీయా అనేది విలాపవాకి విలపించడమే ఆయన పని, ఏడగొట్టేమే ఆయన పని, దేవుని సన్నిధిలో గోజారటమే. ఎంతగా చెప్పిన ఎవరు మాట వినరు, ఎవరు లోబడరు, అవిధేయులుగా జీవించేవారుగా ఉంటారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. అయినా కూడా చూడక లేఖనాల్లో చూస్తే ఇదే యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే, 7వ వచనం, యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఇలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట
నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువులాయెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ప్రభు అయిన దేవుని గురించి తెలియజేస్తూ ఉంటే, ఇదిగో ఉగ్రత రాబోతూ ఉంది, దేవుని కోపం దిగి రాబోతూ ఉంది, దేవుని ఉగ్రత దిగి రాబోతూ ఉంది, ఇదిగో దేవుడు కోపగించి పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడని ప్రకటన చేస్తూ ఉంటే, ఇర్మియాకు వచ్చే పరే చూడండి, నేను పలుకునేప్పుడల్లా నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏలైనా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుచున్నది. దేవుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడల్లా ఎగతాళి చేస్తూ ఉన్నారట, అవమానపరిచే వారిగా ఉన్నారు, నవ్వులు పాలయ్యే వారిగా ఉన్నారట. దోపుడు జరుగుతున్నదని ఎలిగిది చాటి దినమెల్లా చూడండి, యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువులాయెను. ఏ మాట? దేవుని మాట అంట. మా వినాల, దేవుడు చెప్పమన్నాడు, దేవుడు చెప్పమని చెబుతూ ఉంటే ఏం జరుగుతుంది? అవమానిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు వారు. ప్రియులారా, అదే తెలియజేస్తూ బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు అక్కడ. అపహాస్యమునకును అవమానమునకు హేతువాయెను. చూడ అక్కడ 9వ వచనం, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మోయబడి ఉన్నట్లు ఉన్నది. వారు అవమానిస్తూ ఉన్నా, అవహేళన చేస్తూ ఉన్నా, వారు దూషిస్తూ ఉన్నా, వారు దెబ్బలు కొడుతూ ఉన్నా, వారు తిడుతూ ఉన్నా, దుర్భాషలాడుతున్నప్పటికీ కూడా ఏం చేసేవాడిగా ఉన్నాడు? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామను ప్రకటింపని నేను అనుకొట్టినా, కానీ అది నా హృదయములో ఏం చేస్తుంది? అగ్ని వలె మంట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. అవమానించబడుతూ, దూషించబడుతూ, కొట్టబడుతూ, పైకి చెరసాల్లో వేయబడుతూ ఉండి కూడా ఏం చేస్తుంది? అగ్ని మండుతూ ఉందంట. పై చెప్పు, పై చెప్పు, పై ప్రకటించు. వారు అవమానించినా ప్రకటిస్తూనే ఉండు, వారు దూషిస్తున్నా ప్రకటిస్తూనే ఉండు, వారు కొడుతున్నని ప్రకటిస్తూనే ఉండు. ప్రభు నందు పిల్లారా మంట. అందుకే అక్కడ అంటాడు, నా జనులు హతమైన వారిని గురించి నా తల జలమయముగా, నా కన్నీళ్లు ఊటగా ఉండునుగాక. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, ఎంతగా మనం కన్నీరు కారుస్తూ ఉన్నాం. అమ్మయ్యా, మాలో ఎవరికి రాలేదులే, మా గ్రామంలో ఎవరికి రాలేదులే. కాదు ప్రియులారా, మా వినాలా, దేవుని బిడ్డగా దేవుడిచ్చే నీవు మండేవాడిగా ఉండాలి, మంట మండాలి, కన్నీరు కాచేవారిగా ఉండాలి. ఏంది ప్రభువా, ఎవరి దోషమయ్యాదై, ఎవరి పరిస్థితి అయ్యిందని దేవుని కన్నీరు కాచే అనుభవం దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం, దేవుడు సజీవులుగా ఉంచిన కారణాన్ని దేవుడు విలపించేవారిగా ఉండాలి. విలాప వాక్య విలపిస్తూ రాశాడు. ఎప్పుడు కూడా విలపిస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు రోదన చేస్తూనే ఉంటాడు. మా వినాల, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు కన్నీరు కారుద్దాం. ఎంతోమంది నశించి నరకానికి పెడతా ఉన్నారు. ప్రభు నెరక్క అవహేళన చేస్తూ, అపకీర్తి చేస్తూ, దేవునికి లోబడికి అవిధేయులుగా జీవిస్తూ వారు హేళన చేసిన వారిగా ఉన్నారు. అక్కడ చూడండి, ఇక్కడ 9వ వచనంలో మండుచు నా ఎముకలను మూయబడినట్టు అది నేను వచ్చి వచ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను, చెప్పక మానలేను. 10వ వచనం, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడక వింటింది, వారు దుర్మార్గుడని మీరు చాటించిన మేమును చాటించు మందులు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడమని కనిపెట్టుచున్నారు. 11వ వచనం, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొడి దేవుని మహిమపడదాం. ఎవరెన్ని చేసినా పడిపోయిన చూడని, నాకు స్నేహితులైన వారు నేను పడిపోక చూడని వారు ఆశిస్తూ ఉన్నారు. అయితే ప్రభు అనే దేవుడు పరాక్రమం గల సూర్యుని వలె ఎలా ఉన్నాడు? నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. హల్లెలూయా. వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరొక నిత్యావమానం వారు
పొందుదురు. 12వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియ హృదయమును చూచువాడవు నీవే. నా వేద్యము నీకు అప్పగించుచున్నాను, నీ వారికి చేయి ప్రదండన. కనుక ఈ రీతిగా దేవుని స్తుతించిన వాడుగా ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన దేవుడు బహు స్పష్టంగా తెలియచేసేవాడుగా ఉన్నాడు. దేవునికి మనం లోబడి జీవించేవారుగా, మనం ఎప్పుడు కూడా కన్నీరు కాచేవారుగా ఉండాలి. ఇక్కడ అదే తెలియజేస్తారు, నా దివారాతలు కన్నీరు విడుచున్నట్లు నా తల ఎలా ఉండాలా? జలమయంగా మారిపోవాలి. ఏమన్నా తల తడిసిపోవాలి. మనకి ఈ ఫ్యాను, ఎండాకాలం ఫ్యాన్ లేదనుకో ఏమైపోద్ది? ఎండాకాలం ఫ్యాన్ లేకపోతే అంతా తడిసి, అబ్బా గాలి ఉంటే బాగుండు, గాలి ఉంటే బాగుండు. నీలారా, మన జీవితం అది కాదు. దేవుని మన కన్నీరు కాచే అనుభవం. ఎందుకనంటే చూడండి, అక్కడ 2వ వచనంలో చూస్తే, నా జనులందరూ వ్యభిచారులు, ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసార్లు బస నాకు దొరికిన ఎడల ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి ఎదురు తొలగిపో, ఎండను తోకి వంచునట్లు అబద్ధమాటుగా వారు తమ నాలుకను వంచుదురు. కనుక ఈ రీతిగా ఆ దినాల్లో ఉన్న జనాంగాన్ని గురించి తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ రీతిగా చేస్తూ ఉంటే చూడు 13వ వచనం, అదే, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రం విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమ నేర్పినట్లు బయలుదేరుతలు అనుసరించుచున్నారు. కనుకనే వారి దేశము పాడైపోయెను. నాకు లోబడక అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు, అందుకే వారి దేశం అయిపోయింది, పాడైపోయింది. దేశం పాడైపోయింది. దేశాల మీదకి ఉగ్రత రావడానికి కారణం ఏమిటి అని అంటే ఇదే పరిస్థితి. కనుకొని అందుకు ఇక్కడ అంటాడు, ఇక్కడ చూడండి లేఖనాల్లో, అదే 9వ అధ్యాయం 20వ వచనం చదివితే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి, ఒక్కొక్కరికి అంగలార్పిద్ద నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములు ఎవరు లేకుండాను వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరలలో ప్రవేశిస్తూ ఉంది. ప్రభువైన దేవుడు తెలియచేసేవాడుగా ఉన్నాడు. స్త్రీలారా ఏమంటాడు? స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవికి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి. ఏమి చెప్పాలా? రోదనం చేయడం నేర్పండి. అయ్యో, మరణము కిటికీలు ఎక్కుతుందయ్యా. మరణం ఏం చేస్తూ ఉంది? కిటికీలు ఎక్కడమే కాదు, మన నగరంలో ప్రవేశిస్తూ ఉందంట కదా. ఎక్కడ? నగరంలో ప్రవేశిస్తే మరణం ప్రవేశిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అసలు టీవీలో అయితే ఇంకా భయంకరంగా చూపిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, చేయవలసింది రోదనము చేయటమే. ఎప్పుడు మన తల తడిచిపోవాలి. దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చిన ఆధిక్యత ఇదే. దేవుడు మనం రక్షించుకున్నది, మనం విమోచించుకున్నది, వీడి లోకంలో పాపను శాపను విడిపించుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రీతిగా ఇది మనం అవకాశం, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఇది ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఖాళీ సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అయ్యా అని మనం గోజాడే అనుభవంలో మనం ఉన్నాం. నగరంలో ప్రవేశిస్తూ ఉంది మరణం, కిటికీలు ఎక్కుతూ ఉందంట మరణం. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎందుకంటే ఇది కారణం ఏంది? దేవుని మాట వినకపోవటమే. అందుకే ఇందాక చదివాం కదా, దేశము పాడైపోయాను కనుక్కునే వారి దేశం పాడైపోయారు. నిజ దేవునికి స్థలం ఇవ్వట్ల మన దేశ అధికారులు. దేనికి అధికారం ఇస్తున్నారు? విగ్రహ సంబంధమైన వాటి సృష్టికర్త అని దేవుని మర్చిపోతూ ఉన్నారు. సృష్టాన్ని పూజించి సేవించేవారైపోయారు. అందుకే భయంకరమైన విపత్తులు మన దేశానికి
మన దేశం ఇప్పుడంట ప్రపంచ దేశాల కంటే ఇప్పుడు ప్రథమ దేశం వచ్చేది కరోనా. దేవుడు తెలియచేసేవాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన దేశస్తుల పాప దోషం ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మన దేశం పాడు చేయకుండా ఇక్కడ చూడండి, లేఖనాల్లో యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడును నాకు కనబడలేదు. ప్రభువైన దేవుడు అంటూ ఉన్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందు నిలుచుటకు తగినవాడు ఎవడని ఎంత విచారి ఒక్కడుగా కనబట్టలేదంట. వినాలా, నేను దేశం పాడు చేయబోతున్నా. ఈ దేశం ఏం చేయాలా? బద్దలైన సందు. దేవునికి దేశానికి మధ్య ఏమైపోయింది? భేదం ఏర్పడింది, బద్దలైపోయింది, సమాధానం పోయింది. వినాలా, దేవుని భద్రత పోయి, దేవుని కాపుదల పోయింది. ఇక్కడ చూడండి, బహు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు, దేశమును పాడు ప్రాకారమును దిట్టపరచుటకు. దేవుని ప్రాకారం లేదు వారికి. వినాలా, దేవుని భద్రత లేదు వారికి, దేవుని సహాయం లేదు వారికి. కారణం ఏమిటి? ప్రాకారం ఏమైపోయింది? బద్దలైపోయిందంట. దేవుని భద్రత లేని వారైపోయారు. దేవునికి మనుషులకు ఉన్న దేశానికి ఉన్న సంబంధం తెగిపోయింది. వినాలమ్మా, దేన్ని బట్టి? పాపమును బట్టి సంబంధం తెగిపోయింది. దేవునికి వారికి ఉన్న కనెక్షన్, దేవుని కాపుదల కలిగి ఉన్న పట్టణం, దేవుని దీవెన పొందుచున్న పట్టణం, దేవుని దయ పొందుచున్న పట్టణం, దేవుని యొక్క కృపను కలిగినటువంటి పట్టణం ఇప్పుడు ఏమైపోయిందంటే బద్దలైపోయింది. దేవునికి వారి మధ్య అగాధం ఏర్పడింది. ఈనాటి దినాల్లో కూడా మన దేశాన్ని పరిస్థితి కూడా అలానే కనబడతా ఉంది. ఇంతకుముందు అమెరికా ఫస్ట్ అనేవాడు, ఇప్పుడు మన దేశమే ఫస్ట్ కనపడతా ఉంది. వినాలా, దేవుని ఈ రీతిగా తిరిగి మరలా దేవుడు మన దేశాన్ని క్షమించులాగున, మన దేశం ఎడల ఆ బద్దలైపోయిన ఆ దేవుని కృప తొలగిపోయిన కృప తిరిగి మరలా దేవుడు రప్పించులాగున మనం ప్రార్థించు వారమై ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నాడు. కనుక ప్రాకారము దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు. బద్దలైన సందుల్లో ఇప్పుడు ఆయన 2 గోడలు చీలిపోయినాయి అనుకోండి. వినాల, 2 గోడలు చీలిపోయినాయి, ఆ మధ్యలో మనిషి ఉన్నాడు అనుకోండి, కరెక్ట్గా చీరిద్దా? ఏదైనా గోడ పడిపోవడానికి వచ్చింది అనుకో, కరెక్ట్గా చీరిద్దా? ఎట్లుంటుంది? కోసులుగా సిమెంటు రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. కోసులుగా బద్దలైన సందు నిలవాలంటే ఇటేమో వినాలమ్మా, ఇటు చూస్తే ఇటు కోసుకుంటుంది, ఇటు చూస్తే ఇటు కోసుకుంటుంది, ఇటు చూస్తే నలిగిపోవటం అన్నమాట. వినాలా, దేవునికి మనుష్యులకున్న సంబంధం తిరిగి కలవపడటానికి మనం నలిగిపోయినా పర్వాలేదు, దాని రక్తం కారుతున్నా పర్వాలేదు, శ్రమలైనా పర్వాలేదు, కానీ బద్దలైన సందులో నిలిచేవాడు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వినాలా, ఆ బద్దలైన సందులో నిలవటానికి మనం తీర్మానం చేసుకునే వారుగా ఉండాలి. అయ్యా, మా దేశం విగ్రహాధన దేశం అయిపోయింది, మా దేశం పాపంతో నిండిపోయింది, మా దేశస్తుల పాపాన్ని క్షమించు ప్రభువా, మా దేశస్తుల దోషాన్ని క్షమించు ప్రభువా, మేము కనికరించు ప్రభువా. మోషే భక్తుడు అదే ప్రార్థన చేస్తాడు, అయ్యా దేవుల పాపాను క్షమించేవా, సరే జీవగ్రంథం నా పేరు తుడిచివేయ్యా, జీవగ్రంథం నా పేరొద్దు, నా ప్రజల పేరు ఆ గ్రంథంలో లిఖించబడాలి. నా ప్రజలుంటేనే నేను అక్కడ ఉంటా. వినాలా,
తన ప్రజల కొరకు అంత భారాన్ని కలిగినవాడు. అందుకే దేవుడు అంటాడు, మోషే ఏమనుకున్న మోషే అంటే భూజనులందరికీ మిక్కిలి సాత్వికుడు. చప్పట్లు కూడా దేవుని మైపడదాం. భూజనులందరూ మిక్కిలి సాత్వికుడు. అతనికి విరోధంగా మాట్లాడి మీరు ఎలా భయపడలేదు? ఎంత సాత్విక! అయ్యా మోషే తప్పుకో, ఒక్క క్షణంలో నాశనం చేద్దాం. అయ్యా నీవే ఆ మాట అంటే ఎట్లయ్యా, నీవే ఆ మాట అంటే ఎట్లయ్యా అని దేవుని గోజాడుకునేవా. ప్రజల పట్ల భారం కలిగినవా, వేదన కలిగిన, రోదన కలిగినవా. అనేక పర్యాలంటే నడిపించలేక మధ్యలో సంహరించడానికి ఇలా తెచ్చావని అనుకుంటారు కదయ్యా. నీ నామాను దోషం రాకూడదయ్యా. మా వినాల ఈ ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. బద్దలైన దేవునితో సమాధానం మన దేశానికి తెగిపోయింది. ఈ భయంకర తెగులు రావడానికి కారణం మా దోషాలేనయ్యా. మేము ప్రార్థించకపోవటమే, మేము కన్నీరు కాచకపోవటమే, మేము విలపించకపోవటమే దీనికి కారణం. క్షమించు ప్రభు అని ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాం. ప్రభు నందు ప్రియులారా, బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడెవడ నేను ఎంత విచారించినా, మా వినాలి ఎంత దయగల మాటో చూడండి. ఆ మాట నేను విచారిస్తూ ఉన్నా. బద్దలైన సందు నిలిచేవాడు కావాలని దేవుడు చూస్తూ ఉన్నారట. అందుకే మోషే అంటే దేవునికి ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? మోషే అంటే ఆ దేవుని సమాధానం తెగిపోతా ఉంటే అయ్యాని బతివులాడుకొని ఆ ప్రజలను కాపాడుకుంటూ నడిపించాలి. ప్రభునందు వీలారా, దేవుని కనికరం మన మీద రావాలి. ఎంతోమంది పెట్టలు రాలిపోతూ ఉన్నారు. వింటా ఉంటేనే ఎంతో దుఃఖం వేస్తూ ఉంది. ఏడుపుటకు ఏడవటం తప్ప మిగిలింది లేదు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దేవుని కొన్ని వినియోగిద్దాం. ప్రభా, ఎందుకు నాకు ఈ సమయం ఇచ్చావో, ఎందుకు నన్ను బ్రతికించావో. ఎంతో ప్రముఖులైన వారు, గొప్పవారు, భక్తి గలవారు చనిపోతూ ఉన్నారు. నన్ను బ్రతికించిన వారిగా ఉన్నావు. ఈ సమయం అంతా ప్రార్థిస్తాను. దేవునికి తీర్మానం చేసుకుని ఇర్మియా వలె నా కన్నులు కన్నీళ్ళ ఊటగా పారిపోనట్లు, తలంతా జలమయంగా ఉన్నట్లు నేను ఇక్కడ నుండి ఉంటానని ఒక తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళువారిగా ఉందాం. చూడండి, ప్రభు నందు ప్రియులారా, అక్కడ ప్రభు అయిన దేవుడు తెలియచేస్తాడు. అక్కడ ఇవో మాట నేను ముగిస్తా. లేఖనాల్లో బద్దలైన సందుల్లో నిరుచునకు తగిన వాడెవడు అంటే దేశంలో దేవుడే అంటాడు, దేశాన్ని పాడు చేయకుండా. ఎవరిని పాడు చేయకుండా? నేను దేశాన్ని పాడు చేయకుండా అంటే మధ్యలో నిలిచేవాడు కావాలి. ఈ భయంకర తెగులు మనం విడిచిపోవాలంటే మధ్యలో నిలిచే వారధి కావాలి. మరి నీవు నేను మరి ఆ వారధిగా మనం నిలవాలని ప్రభు అయిన దేవుడు మన విషయంలో ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాలం కోరుతూ ఉన్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియులారా, ఇందాక చదివిన భాగం ఉంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయములో మన నగరంలో మరణం ప్రవేశిస్తూ ఉంది. ఇరవై 21వ వచనం, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవరు లేకుండాను వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మన నగరాలలో, మన కాలనీలలో, మన పేటలలో, మన గ్రామంలో, మన ప్రదేశంలో ఏం ప్రవేశిస్తూ ఉంది? మరణం. నగరంలో ప్రవేశిస్తున్నది మరణం. ఎక్కడ చూసినా అదే. అసలు భీతి పుట్టింది. పోయినసారి అన్నంత లేదు కానీ భీతి వస్తుంది మన మనుషుల జీవితాల్లో. ప్రియమైన వారులారా, నగరంలో ప్రవేశిస్తూ ఉంది, కిటికీలే కూర్చున్నది. ఇంకా అంటాడు, చూడు, యెహోవా వాక్కు ఇదే, నీవీ మాట చెప్పుము. చూడండి, చేల మీద పెంట పడినట్లు పంట కోయి వారి వెనుక పిడికళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడూ లేడు. మనుషులు శాల మీద పెంటబడినట్లంట, ఎవడు కూర్చబడకుండా ప్రొక్కినేరుతో నెడతా ఉన్నాను. ఎంత భయంకరమైన, అంత భయంకరంగా అంటే దేవుని కోపం అంతగా దిగి వస్తుంది. ఎంత కోపం!
ఎంత కోపమో. నేను గత సంవత్సరం ఎంతకాలం నుండి, సంవత్సరం దాటిపోయిందిగా, లాక్డౌన్ అయిపోయి కూడా సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం నుండి నేను గ్యాప్ ఇస్తూ ఉన్నా, మీకు హెచ్చరిక చేసేవానిగా ఉన్నా. ఎన్నిసార్లు హెచ్చరించ మీరు లోబడకపోతే ఏం కాదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ప్రభు అయిన దేవుడు స్పష్టంగా తెలియజేసి సంవత్సరం నుండి హెచ్చరిస్తే ఉంటే ఇంకా భయం లేకుండా, దేవుని భయము లేదు, పాపం వెంబడి పాపం, చెడుగు వెంబడి చెడుగు, తప్పిది వెంబడి తప్పిదాలు చేస్తూ దేవునికి కోపం పుట్టించి దేవుని ఉగ్రతకు గురైన వారుగా ఉన్నారు. కనుకనే ప్రభునందు ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉందో ఒకసారి సరి చేసుకుందాం. ఎందుకున్నాం మన మధ్యలో నిలిచేవారుగా ఉందాం. ఒక చిన్న ఈ వాక్యం చదువుకొని ముగిస్తే సంఖ్యాకాండంలో చూడండి. సంఖ్యాకాండం ఈ మాట నేను చదివి ముగిస్తా. 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48 వచనాలు. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికిని బ్రతికున్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. ఎవరంట? చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలిచాడు. ఎవరైనా? అహరోను. తెగులాగిపోయి మధ్యలో నిలవబడేవారు కావాలి. వినాలా? అందుకే దేవుడు దేశాన్ని పాడు చేయకుండా ప్రాకారాన్ని దిట్టపరిచేవాడు కావాలి. దేవుని దయ ఏ పట్టణం మీద ఉండాలి, దేవుని కలిగిన పట్టణం మీద ఉండాలి, దేవుని దీవెన పట్టణం మీద ఉండాలి. దేవుని కోపం కాదు. ఏముండాలా? దేవుని దీవెన మన కుటుంబాల మీద కూడా. మన కుటుంబాలు పాడు కాకుండా, పతనం కాకుండా, దేవునికి దూరం కాకుండా ఉండడానికి మన కుటుంబాలు ఏముండాలా? ప్రాకారం దిట్టపరిచేవారు ఉండాలి. తల్లి కానీ, తండ్రి కానీ, బిడ్డలు కానీ ఎవరైనా కూడా మన కుటుంబాల్లో నిలిచి ఉండడానికి, దేవుని సమాధానం సమృద్ధిగా పారజేయబడడానికి బద్దలైన సందుల్లో ఒక నిలిచేవాడు కావాలి. కుటుంబాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ఎవరైనా కానీ దేవుడు తెలియచేసేది ఏమిటంటే, నేను దేశం పాడు చేయకుండానట్లు, నేను దేశాన్ని పాడు చేయకున్నట్లు, ఆ కుటుంబాన్ని పాడు చేయకున్నట్లు, ఆ గ్రామాన్ని పాడు చేయకున్నట్లు. నేను సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబోయినప్పుడు మోషే అడ్డుపడి చేసినట్లుగా. మోషే అంట అబ్రహాం కదా, అబ్రహాం ఏం చేశాడు? దుష్టుడితో పాటు నీతిమంతులు నాశనం చేస్తామంటాయని బతిమాలి అక్కడ 10 మంది ఉంటే పట్టణాన్ని కాయవా అని బతిమాలినట్లుగా. వినాలమ్మా, ఆ స్థితిలో అబ్రహాము వలె, అదే రీతిగా మోషే వలె, అహరోను వలె బద్దలని సందుల్లో నిలవబడే అనుభవంలోని మనం వచ్చేవారిగా ఉందాం. ఇర్మియా కూడా విలపిస్తూ ఉన్నాడు, నా కన్నులు కన్నీళ్లు ఊటగా, నా తలంతా జలమయముగా ఉండిపోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే హతులైన వారు తిరిగి మరలా రక్షణ పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడి దేవుని రాజ్య వారసులు కావాలి. అదే అతని తపన, అదే మన ధ్యేయముగా, అదే మన ఆలోచనగా, అదే మన తలంపుగా చేసుకొని మనం ముందుకు వెళ్ళేవారుగా ఉందాం. అటువంటి స్థితి కలుగు చేయడానికి దేవుడు కృప చూపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో మంచి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న షారా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మీరు పాపముల